మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఆవరించి ఉన్న వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా నేటి ఉదయానికి దక్షిణ కోస్తా మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతము సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి బంగాళాఖాతం మీద కొనసాగుతోంది. అది రానున్న 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. అది సముద్రంలోనే బలహీనపడిపోతుంది. దాని ప్రభావంతో మనకి ఈరోజు కోస్తా అంతా ఆంధ్ర కోస్తా అంతా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తర కోస్తాకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యాల మీద, దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లా మీద భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా గాలులు కూడా ఉత్తర కోస్తా వెంబడి 45 నుండి 55 కిలోమీటర్లు గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా మీద స్క్వాలీ వెదర్ 35 నుండి 45 కిలోమీటర్లు గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. అందువలన పోర్టుల వెంబడి అంటే విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ మొదలగు పోర్టుల మీద 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తర కోస్తాలో విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాల్లో రానున్న 24 గంటల హెవీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. 1-2 చోట్ల హెవీ వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తాలో నమోదైన భారీ వర్షపాత వివరాలు: బొబ్బిలిలో 4 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 4 సెంటీమీటర్లు, మెంటాడ, సాలూరు, పాడేరు, సీతానగరం, కురుపం మొదలగు ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కురుపం, గజపతి నగరం, మెరకముడి డ్యాం, తెర్లాం, కొమరాడ, బాలాజీపేట, జియమ్మ వలస, చింతపల్లి, గరుగుబిల్లిలో 2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా రైతులకి ప్రత్యేకంగా హార్వెస్ట్ ఉన్న పంటల్ని టార్పాలిన్ అవి కవర్లు వేసి జాగ్రత్తగా చూసుకోమని సూచించడమైంది. అలాగే పొలాల్లో డ్రైనేజ్ ఛానల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి అని, ఎరువులు వేయడం, మందులు కొట్టడం అన్నీ 2-3 రోజులు పోస్ట్పోన్ చేసుకోమని సూచించడమైంది. అలాగే డ్రైనేజ్ ఛానల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసి పొలాల్లో నీళ్లు నిలబడకుండా చూసుకోమని సూచించడమైంది. హార్వెస్ట్ చేయని క్రాప్స్ ఉంటే వాటిని కొంచెం వెయిట్ చేయమని సూచించడమైంది.